నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మామూలుగా అధికారంలో ఉన్న వాళ్ళు జాబ్ మహిళలు పెట్టడం సర్వసాధారణం. సో అందరు మెప్పుని చురగొనడానికి ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. కానీ అధికారంలో లేకపోయినా కూడా, తాను అక్కడ ఓడిపోయినా కూడా ఆ నియోజకవర్గంలో జాబ్ మహిళ పెట్టడం, సో ఇలాంటివన్నీ ప్రజల కోసం ఇంకా ఆలోచించడం, ఇంత చిత్తశుద్ధిగా పనిచేయడం అనేది కొంత ఏంటంటే అక్కడున్న ప్రజల గురించి ఎంత ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ తెలిసిపోతుంది. సో ఇదంతా చేసింది ఎవరు అంటే మార్గాని భరత్ గారు. సో ఎందుకు చేశారు, ఏంటి, అసలు దీని వెనకాల కథ ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. మార్గాని భరత్ గారు జాబ్ మేళ పెట్టడం జరిగింది. అంటే మామూలుగా అయితే అధికారంలో ఉన్న వాళ్ళు పెడుతూ ఉంటారు, ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటారు. కానీ ఓడిపోయినా కూడా ఇంకా నియోజకవర్గంలో ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచన ఇంకా వెళ్తుంది అంటే దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఏంటంటారు, దీన్ని ఏ రకంగా మెచ్చుకోవాలి? అసలు అంటే మెచ్చుకోవడం అనే కన్నా ఈ భరత్ అనే నేను ఈ నియోజకవర్గంకి నా చిత్తశుద్ధి చాటుకోవాలి. గెలిచినా ఓడినా అన్నది ప్రజల నిర్ణయం. కానీ ప్రజలను ఓడించారు కాబట్టి తిరిగి నేను పగబడతాను ప్రజల మీద అనుకునే నేపథ్యం భరత్ కాదు. అది మనం గ్రహించాలి. ఇప్పుడు నేను చేసిన పని మంచిది, దాంట్లో వెళ్తుండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ నా చిత్తశుద్ధి ఇది అని నిరంతరం చూపించుకుంటున్న వ్యక్తి అంటే భరత్. గతంలో కూడా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా రచ్చబండ్ల లాంటి కార్యక్రమం ఆయన నేను కూడా అతన్ని ఒకసారి ఇంటర్వ్యూ చేశాను. అసలు చెప్పాలంటే ఆ ఫ్లైఓవర్ అక్కడ రావడానికి రాజమండ్రి అక్కడ విపరీతమైన యాక్సిడెంట్లు ఏదవుతుంటే వాటిని అతను ఏ విధంగా కట్టాడు, ఎంత శ్రమించాడు, ఢిల్లీలో ఎంతంత నెగోషియేషన్. దౌర్భాగ్యమా నీకు చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పని వాళ్ళు చెప్పుకోవడం రాలేదు, వాళ్ళు ఎలివేషన్స్ ఇచ్చుకోలేదు, అంత పనులు చేశాడు అతను. ఆ జంక్షన్ దగ్గర ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతుంటే దానికి ఒక ఫ్లైఓవర్ కట్టి మొత్తానికి ఆ నేషనల్ హైవేని జస్టిఫై చేశాడు అతను. అతను ఓన్ ప్రమిసెస్ ఒకటి ఉంటుంది, హ్యూజ్ ఏరియా, అది అక్కడ ఆ హైవే అథారిటీస్కి సంబంధించిన డంప్ అంతా అక్కడ పెట్టుకోవడానికి అతను వెసులుబాటు ఇచ్చాడు. చేసిన అతను అంటే నేను అంటుంది, సమ్ పీపుల్ వాలంటరీగా పనిచేద్దాం అన్నది వాళ్ళకి ఇన్హెరెంట్గా ఉంటుంది. ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేస్తాడు తెలుసా అతను. ప్రతి ఎలక్షన్కి ఆస్తులు అమ్ముకుని ఎలక్షన్ చేస్తాడు అతను, నాకు తెలిసినంత వరకు. కానీ అతను ఈ జాబ్ మేళ వలన ఒక 5-6 వేల మంది వచ్చి ఉంటారు నాకు తెలిసి. నాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ నేను తీసుకునే చెప్తున్నాను. అందరూ నువ్వు అడిగినట్టే అదేంటండి, ఓడిపోయిన వాళ్ళు ఎంత చిత్తశుద్ధి చాటుకుంటున్నారండి. సర్టన్ టైమ్స్ ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ ముందు చేసిన అడవుడి కాదు కదా. అతను ఫర్ ఇన్స్టెంట్ ఒక 4,500లో ఎంతోమందికి 100,000 మందికి జాబ్ వచ్చింది అనుకో, ఒక ఏరాని జస్టిఫై చేసినట్టే కదా అతను. ఫర్ ఇన్స్టెంట్ అతను కంటిన్యూషన్ చేసాడు అనుకో, ఎవ్రీ ఇయర్. ఇది లోకేష్ లాగా జాబ్ క్యాలెండర్ ఇస్తానని పక్క తప్పుకోవడం కాదు కదా. 2 ఏళ్ళు అయింది ఇప్పటికి జాబ్ క్యాలెండర్ అని చూసావు నువ్వు. ఆ జగన్మోహన్ అయితే ఆడి పడేసి జాబ్ క్యాలెండర్ గ్రీన్ కో అనేదో విపరీతమైన భాషలో మాట్లాడడం కాదు కదా. ఇతను నిక్కచ్చిగా నిస్వార్థంగా పనిచేసి చూపిస్తున్నాడు నియోజకవర్గం. సో అందుకని సమ్టైమ్స్ ఒక నాయకుడి యొక్క నాయకత్వ లక్షణాలు గెలిపోవటంతో ముడిపెట్టకండి. అతని నియోజకవర్గం పట్ల, ఆ ప్రాంతం పట్ల అతనుకున్న చిత్తశుద్ధిని, అతను కూడా యువకుడే, యువతకి కావాల్సిన ప్రాథమికాన్ని అతను ఏర్పాటు చేయడానికి తన పొంతుగా తన సాయం, తన ప్రయత్నం. నాకు 10 మంది తెలిసిన దగ్గర నీళ్ళతో ఎవరు రెజ్యూమ్ ఇచ్చినా 10 మందికి ప్లేస్ చేయడం నా పరిధి అనుకో. అతను మాజీ ఎంపీగా అతని పరిధిని 10 మందితో నెగోషియేట్ చేసి అక్కడ తెప్పించుకోగలిగాడు. దేర్ లెస్ ఇస్ గ్రేట్నెస్. ఆ లాజిస్టిక్స్ అన్నవి అతనిలో ఉన్న మంచి స్వభావం ఏంటంటే 10 రూపాయలు ఖర్చు అయినా నా ప్రజలకి అన్న కాన్సెప్ట్లో ఉంటాడు. అంచేత అతను దాన్ని జస్టిఫై చేసుకున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు ఏంటంటే రాజకీయ రంగులు అదే పనిలో పడ్డారని అనుకోవచ్చు సార్. ఏది అది ఎక్కడైనా వార్త వచ్చిందా? ఇది ఇవాళ నిన్న జరిగింది కదా, ఒక ఆల్మోస్ట్ నెల అవుతుంది దగ్గర. ఎందుకు ఇంత మంచి పని చేసినా కూడా ఎందుకు మరి పేపర్లు ఇవన్నీ ఎందుకు మరి ముందుకు వచ్చి మాట్లాడవు? అదే సామెత ఎలా ఉంటుందంటే ఆయనే ఉంటే తెలచిరండి. ఇంత జరిగిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇంకా అవగాహన రాలేదని అర్థం. దే డోంట్ నో హౌ టు ఎలివేట్ దెమ్సెల్వ్స్. నేను ఇది ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తున్నాను. వాళ్ళకి అలా చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటా కావచ్చు కదా సార్. అవ్వచ్చు, కానీ అది ప్రజల్లో తెలియజెప్పాలి కదా. ఎక్కడో దేరా ఇప్పుడు వాళ్ళకి అన్ని ఛానల్స్. ఇప్పుడు చిన్నప్పుడు కిడ్డీ బ్యాంక్లో రూపాయి వేస్తావమ్మా, దాన్ని పెంచడానికి చేస్తావు. రోజు కిడ్డీ బ్యాంక్ కింద రూపాయి వేసాను కాబట్టి చిల్లర మార్చి తీసుకొచ్చి 70 పైసలే ఉంచి 30 పైసలకి ఉండలు కొనుక్కున్నాను, చాక్లెట్ కొనుక్కున్నాను ఎత్తుకోవడానికి వేయవు కదా. అలా ఈ 5 సంవత్సరాలు వాళ్ళ కష్టానికి నెక్స్ట్ ఎలక్షన్కి నిలబడడానికి అవకాశం వాళ్ళు క్రియేట్ చేసుకున్న ప్లాట్ఫామే కదా అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నవే, ఆయన చేసినవే ఇప్పుడు చెప్తే కానీ తెలియని పరిస్థితి. సో మరి వీళ్ళు ఇంకా అది ఎలా చెప్పుకుంటారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు నాకు తెలిసి అలా రజనీకాంత్ సినిమా ఒకటి ఉంటుంది బాబా అని, ఆయన డైరెక్షన్, అందులో డైలాగ్ ఉంటుంది గతం గత అని. అది వదిలేసి ఇప్పటి నుంచే వాళ్ళు చేస్తున్న పని ప్రజలకు తీసుకెళ్ళి చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఇది చిన్న పని కాదు.
ఓ 10-20 కంపెనీలు అక్కడ తీసుకొచ్చి ఒక 4,500 అక్కడిని జనాలకి అవకాశం కల్పించడం చిన్న విషయం కాదు కదా. సో అట్లాంటివి మనం చూడనట్టుగా కాకుండా మనం చూసింది 10 మందికి తెలియజెప్పేలా చేయడం అనేది నా ప్రాథమిక కర్తవ్యం, అంతకన్నా ఇంకెళ్ళి. సో మొత్తానికి అయితే ఒక మంచి పనులు చేశారు. అతను ఎప్పుడు మంచి పనే చేస్తున్నాడు. ఇంకా ఇలాంటి మంచి పనులు ఆ నియోజకవర్గంలో ఇలా ప్రతి ఒక్కరు చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు. మనకు తెలిసింది ప్రజలకు చెప్పడమే మన బాధ్యత, అంతకనే ఏం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.